నిన్న నైట్ 7 గంటలకు ఢిల్లీలో మన రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్‌లో దాదాపు 9 మంది చనిపోయారు. దాని తర్వాత నిన్న కాకు మొన్న రిపోర్ట్ ఏమనొచ్చిందంటే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దాదాపు ముగ్గురిని అరెస్ట్ చేసుకున్నారు. వాళ్ళు రెసిన్ అనే ఒక కాంపౌండ్, కెమికల్ కాంపౌండ్, అది వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యూజ్ చేస్తారు. ఈ రెసిన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, మన ఆముదం నూనె అంటారు, మన భాషలో రండి తేలు అంటారు. ఈ రండి తేలు నుంచి వాళ్ళు వెపన్స్ని అండ్ ఎక్స్ప్లోజివ్ని డెవలప్ చేస్తున్నారని చెప్పేసి రిపోర్ట్స్ రావడం వల్ల గుజరాత్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత ఫరీదాబాద్లో దాదాపు 2900 ఎక్స్ప్లోజివ్ని అరెస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిజం మాడ్యూల్ని కూడా అరెస్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ నిన్న రీసెంట్గా లాస్ట్ వీక్లో ఏమైందంటే మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర యాంటీ స్పూఫింగ్ అయింది. అంటే ఎయిర్లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విమానం హైదరాబాద్ నుంచి పోతూ ఉంటే పాకిస్తాన్లో పోతున్నట్టు, ఇవన్నీ యాంటీ స్పూఫింగ్ కూడా అవుతుంది. దీనిపైన మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ మన డిఫెన్స్ మినిస్టర్స్ అండ్ మన అజిత్ డోవల్ సార్ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ మై రిక్వెస్ట్ ఈజ్, మీరు ఏది కూడా ఫేక్ న్యూస్ని చూడకండి. అండ్ ఇంకా ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎటువంటి రిపోర్ట్లు కూడా పబ్లిష్ చేయలేదు. అండ్ బీ సేఫ్ అండ్ బీ అలర్ట్. అండ్ పక్కన ఉన్న ప్రదేశాల్లో అందరూ స్లీపర్ సెల్స్గా మారుతున్నారు. ఇదంతా ఒక స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అని కూడా చెప్పేసి చెప్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి.